అవి దానికి సంబంధించినటువంటి విశ్లేషణ అయితే యథాప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి మోసపూరిత అబద్ధపు కథనాలని జగన్ ప్రభుత్వంపైనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై నిత్యం ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ సాగిస్తున్న ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొన్ని కథనాలను చూద్దాం. అలాగే దానికి ముందుగా మార్గదర్శి సంస్థల ద్వారా నల్లధనాన్ని పంపిణీ చేస్తూ పట్టుబడిపోయిన రామోజీరావు ప్రజలకు మాత్రం శుద్ధులు చెబుతున్నారు. అక్కడ చంద్రబాబుకి జాకీలు ఎత్తి లేపుతున్నారు, బాకాలు ఊతున్నారు. జగన్పై నిత్యం ఏడుస్తూ వార్తలు ఇవ్వడమే కాకుండా దరిద్రపు కొట్టు సంపాదకీయాలు కూడా రోజు రాసి ఆంధ్రప్రదేశ్పై పడి ఏడుస్తున్నారు. ముందు మార్గదర్శి అక్రమాలు, నల్లధనాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన విషయంపైన వివరణ ఇచ్చాకే రామోజీ ఏ నీతులైనా చెప్పాలి, ఎవరిపైనైనా బురద జల్లాలని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఈనాడు అబద్ధం నెంబర్ 1, జగన్ తెచ్చిన నీటి కరువు, జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులంటూ ఏప్రిల్లో వార్తనిస్తూ జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు ఉన్నాయంటూ ఇప్పుడు ఈనాడు రాస్తున్న దురుద్దేశపూరిత కథనాన్ని తెలుసుకోవచ్చు. వాస్తవం ఏంటంటే తెలంగాణలో కరువు పరిస్థితిపై నానా రచ్చ జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ ఒక్క మాట అనడానికి దమ్ములేని రామోజీరావు ఏపీలో కరువు ఉన్నా లేకపోయినా కరువు వచ్చేసినట్లు, ఒకవేళ రాకపోతే ఇంకా ఏపీ కరువు రాలేదా అని ఏడుస్తున్నట్లుగా ఈనాడు పత్రిక ఒక సైకో మాదిరిగా వార్తలు ఇస్తోంది. తెలంగాణలో కరువుకి కారణం వర్షపాతం 57% తగ్గటం అంటూ రాసిన ఈనాడు 2 రోజుల క్రితం ఏపీలో మాత్రం జగన్ కారణంగా వర్షం పాదం తక్కువ వచ్చిందంటూ పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తోంది. నిజానికి జగన్ తీసుకున్న అనేక చర్యల వల్ల, జాగ్రత్తల వల్ల రిజర్వాయర్లో నీళ్లుండి చాలా వరకు కరువు పరిస్థితి, వర్షాభావ పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఆ విషయాన్ని మాత్రం అందులో భాగంగానే నాగార్జున సాగర్ నుంచి కూడా గేట్లు ఎత్తేసి మరీ తీసుకెళ్ళినటువంటి ఘనత జగన్ గారికి దక్కింది. ఆ విషయం మీద తెలంగాణ రాజకీయ నేతలందరూ కూడా జగన్ గారి విషయాన్ని సరే ఒకవైపు జగన్ విమర్శిస్తూ కేసీఆర్ని తిట్టడానికైనా జగన్ గారిని పొగుడుతున్నారు. కానీ ఏపీలో రామోజీ మాత్రం నిత్యం ఏడుస్తుంటాడు. అక్కడ నీళ్లు లేవని, నిప్పులు లేవని, అది లేదని, ఇది లేదని. ఒక విషయం ఏంటంటే ఒక ఏపీలోనే అని కాదు, తెలంగాణ అని కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎల్నినో ప్రభావంతో కొంత వర్షాభావం పరిస్థితులు ఏర్పడినాయి. కానీ ఆ విషయాన్ని మాత్రం కప్పిపుచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ఏదో అయిపోతుందంటూ భ్రమలు సృష్టించి ప్రజల్ని మోసం చేయడానికి రామోజీ ప్రయత్నిస్తున్నారు. ఇక రెండో అబద్ధం, జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం అంటూ మరో వార్తనిచ్చారు. నిజానికి ఈసీ ఇంతవరకు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేయలే. తెలుగుదేశం వారు చేసిన ఫిర్యాదుపై జగన్ గారి వివరణ అడిగింది సీఈఓ. నోటీస్ ఇచ్చిన తర్వాత అది సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు సిఈసికి, ఎలక్షన్ కమిషన్కి పంపుతారు సీఈఓ గారు. అది తెలిసి కూడా తెలియనట్లు పచ్చి అబద్ధాలని ప్రజల్ని మోసం చేయడానికి ఇలాంటి దిక్కుమాలిన వార్తల్ని ఈనాడు రాస్తోంది. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోజు ముఖ్యమంత్రిని పట్టుకుని ఈయన శాడిస్ట్ అంటేనే తప్పైతే, జగన్ గారి తప్పైతే, సైకో హంతకుడు, ఇంకా అనేక అసందర్భ ప్రేలాపనలు, పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి మాత్రం వీళ్ళు ఎన్నడూ రాయరు. ఇక చంద్రబాబు కూడా ఒక సందర్భంలో ఈసీ నోటీస్ పంపింది. మరి అప్పుడు రామోజీ ఆగ్రహం ఎందుకు రాయలేదు? ఇలా పచ్చి మోసపూరిత వార్తలు రాస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ. మూడో అబద్ధం, మీ ఓటు అభివృద్ధిక విధ్వంసానిక, చంద్రబాబు చేసిన వ్యాఖ్యను ఈనాడు ప్రముఖంగా పరిచి ఆత్మానందం పొందింది. వాస్తవం ఏమిటంటే అమరావతి పేరుతో 3 పంటలు పండే 55,000 ఎకరాల భూమిని విధ్వంసం చేసింది చంద్రబాబా కాదా? కృష్ణానది కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ నదీ జలాలను కలుషితం చేస్తూ విధ్వంసానికి పాల్పడుతోంది చంద్రబాబా కాదా? రాష్ట్రంలో బడులు బాగు చేస్తుంటే దాన్ని విధ్వంసంగా ఈనాడు రామోజీరావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రచారం చేస్తుంటే అవునవుని డప్పు కొడుతున్నాడు రామోజీరావు గారు. మరి తక్కువ ధరకు మద్యం ఇస్తానని చంద్రబాబు చెబుతుంటే మరి ఎవరిది విధ్వంసం అన్నది ప్రజలే ఆలోచించుకుంటారు. ఇక ఈనాడు అబద్ధం 4, నేరమయ్యే ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టాలని పవన్ కళ్యాణ్ చేసిన పిచ్చి వ్యాఖ్యలకు కూడా ఈనాడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. వాస్తవం ఏంటంటే విశాఖలో 25,000 టన్నుల డ్రగ్స్ కంటైనర్ దొరికితే టీడీపీ నేతలు, సానుభూతి పరులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఒక్క మాట మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇప్పుడు శుద్ధులు చెబుతున్నాడు, నీతులు చెబుతున్నాడు, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాడు. అది తెలంగాణలో 15 గ్రాముల
డ్రగ్స్ దొరికితే పెద్ద వార్తగా ఇక్కడ ఉంటే అక్కడ 25,000 కిలోలు దొరికిందని వార్త వచ్చినా కూడా ఇప్పుడు కప్పిపుచ్చడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు లేదా తెలుగుదేశం వారు లేదా ఈనాడు వంటి పత్రికలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వస్తుంటే అది మాత్రం దాని గురించి మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడరు. ఊరూరా బెల్ట్ షాపులు పెట్టించిన చంద్రబాబు ప్రభుత్వానికి జనాన్ని మద్యం తాగిస్తే ఆనాడు మోగనం పాటించిన పవన్ కళ్యాణ్ కూటమి జట్లో సభ్యుడు కావడంతో జగన్ సర్కార్పై ఉన్నవి లేనివి కల్పించి విషం జిమ్ముతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన 43,000 షాపుల్ని జగన్ వచ్చాక తొలగించింది వాస్తవం కాదా అన్నది కూడా ప్రజలు అడుగుతున్నారు. ఇక మరొక అబద్ధం, జగన్ గెలుపుపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను కూడా మరోసారి ప్రముఖంగా ఇచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవం ఏంటంటే అసలు ఈ ప్రశాంత్ కిషోర్ అన్న ఎక్కడ అభిప్రాయ సేకరణ చేయకుండా నోటికొచ్చిన విషయాలు తన అంచనాలను ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా చెప్పాడంటే పోనీ అర్థం అనుకోవచ్చు, కానీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, మోసం చేయడానికే ప్రశాంత్ కిషోర్ చెబుతున్నట్లు కనిపిస్తూ ఉంది. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి చాలా బ్రహ్మాండంగా ఏపీ వరకు పరుస్తూ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకప్పుడు బీహార్ డకాయిటీ అని ప్రశాంత్ కిషోర్ని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనకు అలాగే రామోజీకి చాలా గొప్పవాడిగా కనిపిస్తున్నారు. విషయం ఏంటంటే బీహార్ డకాయిటీ అని ఒకప్పుడు చంద్రబాబు దూషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాత్రం సిగ్గుపడకుండా ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యి సమావేశాలు జరిపి ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయినా విలువ ఉంటుందా? ఏపీకి వచ్చి ఒక పల్లెని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఆయన చూశాడా? ప్రజలతో మాట్లాడా? ఆయన వచ్చి అక్కడ ఏర్పాటవుతున్న పరిశ్రమలను కానీ, వికేంద్రీకరణలో భాగంగా చేపట్టిన సంస్కరణలు కానీ పరిశీలించకుండానే ప్రశాంత్ కిషోర్ మాట్లాడడం ఈనాడు, ఆంధ్రజ్యోతికి మహద్భాగ్యంగా కనిపిస్తుంది. జగన్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను ప్రశాంత్ కిషోర్ చూస్తే కదా సంగతి తెలిసేది. ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నట్లున్నారు. తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 స్థానానికి లేదా నెంబర్ 2 అంటే పోనీ అదో రకం, నెంబర్ 1 స్థానానికి వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. మరి అది విశేషం ఏంటంటే ఈనాడులో తెలంగాణ ఎలక్షన్లో సైతం జగన్కి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల్ని పెద్ద హెడ్డింగ్ పెట్టి తెలంగాణలో బీజేపీ నెంబర్ 1 లేదా 2వ స్థానం అన్నది సబ్ హెడ్డింగ్గా మార్చారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్పై రామోజీ, రాధాకృష్ణ ఎంత విషం చెమ్ముతున్నారు. ప్రశాంత్ కిషోర్ అన్న వ్యాఖ్యల్ని మరి అదే వార్తని రామోజీరావు లోపల పేజీలో ఎక్కడేశారు. తద్వారా అటు బీజేపీని కాకాపడుతున్నారు, సబ్ హెడ్డింగ్ పెట్టి లోపల పేజీలో వేయడం ద్వారా రేవంత్ రెడ్డిని కాకాపడుతూ బాకా ఊతున్న పరిస్థితి మనకు అర్థమవుతూనే ఉంది. ఇక ఆంధ్రజ్యోతి సైతం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఏడుపు కొట్టు వార్తల్ని రాసింది. ఇక వాటన్నిటి గురించి చెప్పడం అనేది ఇక రోజువారీ వ్యవహారంగా మారిపోయింది. దురదృష్టం ఆ 2 పత్రికలు, ఆ 2 టీవీలు, మరికొన్ని టీవీలు నీచంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందువల్లే రోజు వాళ్ళు రాసే అబద్ధాలను చెప్పాల్సి వస్తుంది. ఇంకో 35 రోజులు మనకి ఈ బాధ తప్పదు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి దరిద్ర పని ప్రజల ముందు ఎండగట్టక తప్పదు.